అంటే ఆర్ కృష్ణన్న ఎంపీ పదవికి రాజీనామా చేసిందని తెలిసిన తర్వాత ఆర్ కృష్ణన్నతో మాట్లాడాలి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో, అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గరగా ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం. బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతా ఉన్నాడు. సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికి తెలిసినటువంటి అంశం. మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణన్నని, ఇప్పుడు అటు 2-3 పార్టీలు వాళ్ళ నిర్ణయం తెలపాల్సింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయానో ఆ విషయంలో కానీ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి, కృష్ణన్నకి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి నేను కూడా కృష్ణన్నకు హామీ ఇచ్చినాను గతంలో, అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు కూడా హామీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో, బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజలకు మాత్రం క్లియర్ కట్గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణన్న కానీ మేము కానీ అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని ఇవాళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. అంటే బీసీ ఉద్యమం కోసమే, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి, బీసీలలో చైతన్యం ఇంకా పెంచాలి, బీసీలలో చైతన్యం ఇంకా రావాలి, గుర్తించాలి బీసీలు. మేము చూడు అన్న 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు, ఇప్పుడు కూడా పోరాడడానికే వస్తున్నాడు. మనం ఎందుకు రావద్దనే రియలైజేషన్ ప్రతి బీసీకి కావాలి. నేను నా జాతి కోసం, నా కులం కోసం పోరాడాలి. మీరు ఇప్పటిదాకా అడిగారు ఒకటి, ఇప్పుడు రాజకీయ పార్టీ ఫ్లోట్ చేస్తారా అని. అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి, ఒత్తిడి ఉన్నది. మొన్న మల్లన్న కూడా వచ్చిండు, ప్రజల నుంచి వస్తుంది, అన్నీ ఆలోచిస్తామని చెప్పి. నేను కాంగ్రెస్లోకి రమ్మనే చెప్తా, ఎందుకంటే అది నెరవేర్చుకోవడానికి మేము మద్దతు ఉండాలన్నా మీ ఆశీర్వాదం కావాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా. నేను అదే విషయం చెప్పడానికి వచ్చిన. ఆయన బీసీ వాదిగానే చూస్తాం, ఆర్ కృష్ణ పార్టీకి పరిమితమైనటువంటి వ్యక్తిగా చూడం. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మంచి చేయబోతా ఉందన్న, ఈ అంశంలో మీరు కూడా ఉండాలని చెప్తామన్నా. అదే చెప్తాం, ఇంకెవరు వచ్చినా కూడా అదే చెప్తాం కాంగ్రెస్ పార్టీ పక్షం. సో అల్టిమేట్గా బీసీల ప్రయోజనం మాకు ముఖ్యం. అంతే, బీసీల విషయంలో రాజీపడం, మల్లన్న కానీ నేను కానీ రాజీపడం ఎజెండా. మేమంతా ఒక్క తల్లి పిల్లలం. బలగం సినిమాలో కాకి ముట్టే టైం మాది. మల్లేష్ యాదవ్ కాకి ముట్టదు కదా.